ముఖ్యమంత్రి గారికి చెప్పుకున్నారు. సో పార్టీలు పెట్టుకోవడం ఎవరి ఇష్టము, వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు 10 సంవత్సరాల్లో సంపాదించిన సంపాదన ఉన్నది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు పార్టీలు పెట్టుకోవచ్చు. నేను దానికి అభ్యంతరం కాదు. మోర్ ఓవర్ ఉమెన్ లీడర్షిప్ ఎదగాలనుకునే దాంట్లో నేను ముందు నిలబడతాను. బట్ ఆ ఉమెన్ లీడర్షిప్ ఎలాంటి ఉమెన్ లీడర్షిప్ ఉందని కూడా సమాజం మాట్లాడుకుంటుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుందల్లా క్లారిటీగా క్లియర్ గా ఒకటేనా, 10 సంవత్సరాల్లో ఆమె అంటే సోదరి కవిత గారు ఇవాళ పార్టీని నేను చేయబోతున్నా అన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఆత్మగౌరవం కోసము నిలబడాలో ఆ సందర్భంలో మీరు నిలవాలి. ఉత్తమ పార్లమెంటరీగా మీకు వచ్చిందే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ఉత్తమమైనటువంటి జీవితం లేకపోయిందన్నది కూడా మనం గమనించాలి. ఆ సందర్భంలో మీ గలము గాని, ఆ సందర్భంలో అట్లీస్ట్ ఒక మహిళకి సంబంధించిన ఒక మినీ క్యాబినెట్ లేకపోయినా, మహిళా ఏమంటారు ఉమెన్ కమిషన్ లేకపోయినా కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడడమే తప్ప ఎప్పుడూ లేదు. అట్లీస్ట్ ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో దిశ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, చాలా సందర్భాల్లో కూడా తన యొక్క బాణిని ఎక్కడ వినిపించలేదని మనం కూడా చూస్తున్నాం. కాబట్టి విత్ ఇన్ పార్టీలో బాణి ఉందా లేదా అన్నది ఇక 4 గోళ్ల మధ్య అది వాళ్ళకి తెలిసినటువంటి విషయం. బట్ ఆ రోజు నాకు గౌరవం దక్కలేదు కాబట్టి నేను ఇవాళ బయటకు వచ్చి నాకు స్వతహాగా ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, నిలబడాలనుకుంటున్నాను అని తను మాట్లాడుతున్న దాంట్లో నేను ఒకటే అడుగుతున్నాను. మీరు ఒక ఎమ్మెల్సీగా, ఎంపీగా, కేసీఆర్ కూతురుగా ఈ రాష్ట్ర రాజకీయాలలో మీరు కీ రోల్ పాత్ర పోషించినారు. ఇవాళ ఆనాడి ఆస్తులు ఈనాడి ఆస్తులు కంపారిజన్ చేసినప్పుడు డెఫినెట్ గా సూత్రధారి పాత్రధారిలో మీ పాత్ర కూడా ఉందన్నది కూడా వాస్తవమే. బట్ దానికి సంబంధించిన దాంట్లో ఇవాళ నాకు ఏ సంబంధం లేదు, నేను బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టుకున్నా కాబట్టి 10 సంవత్సరాల్లో జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదనుకుంటే అది తెలంగాణ సమాజం ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఇంకా 10 సంవత్సరాలు జనంలో ఉండి పని చేసి సంపాదించిన సంపాదనలో తిరిగి ప్రజలకు ఇస్తే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. నేను కాదన్నది దాంట్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు ఒకటే రకంగా ఉండాలని మార్పు కోరుకుంటారు. ఆ మార్పులో భాగంగా ఈ సమాజానికి తిరిగి మనం ఏమిచ్చామనుకుంటారు. అయితే ఇక్కడ సోదరి మొన్న ఒక మాట, తను పార్టీ ఆవిర్భావ సందర్భంలో ఒక మాట అన్నారు, నేను అమ్మనుగా నేను ఏమంటారు మారాలనుకుంటున్నాను, అమ్మగా మీతో ఉండాలనుకుంటున్నాను, అమ్మ జేబు చూడదు, అమ్మ కడుపు చూస్తుంది అని చెప్తున్నారు. సో నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, అమ్మ ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సరసమానంగా చూడాలనుకుంటది, ఆకలి చావులు లేకుండా ఆత్మగౌరవంతో బతకాలని అమ్మ కోరుకుంటది. మరి 10 సంవత్సరాలలో మరి ఈ అమ్మ ఏమైందని అడుగుతున్నాం. రెండోది ఏంది అని అంటే, అమ్మ అనే పదము ప్రజల నుంచి రావాలి, మనం బ్రాండింగ్ చేసుకోవడం కాదు. ప్రజలు మనల్ని అమ్మగా రిసీవ్ చేసుకోవాలంటే మనం కొంత తిరిగి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజల్లో రొక్కవాట చెప్పి క్లోజ్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ అమరవీరుల కుటుంబాలను ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకున్నారు అమ్మగా అంటే ఇప్పటి వరకు మీరైతే ఉన్నారు కదా, ఒక ఆర్గనైజేషన్ తో మీరు పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి ఎన్ని రైతు కుటుంబాలను ఆదుకున్నారు, ఎంతమంది విద్యార్థి నాయకులను చదివించి ఉన్నతమైన స్థానంలో చూపించారు, ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించున్నారు, ఎంతమంది యొక్క జీవన మరణాలతో వాళ్ళతో ముడిపడి నిలబడి ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజం మాట్లాడు. అప్పుడు మనం అమ్మగా చెప్పుకుంటే బాగుంటది. నేను అమ్మను అని అనుకుంటే మాత్రం అది కొంత హాస్యాస్పదంగా ఉంటది వినే వాళ్ళకని మాత్రం చెప్పదలుచుకున్నా ఇక్కడ. అందుకనే నేను ముందు నుంచి ఏం చెప్తున్నంటే, సోదరి కవిత గారి పార్టీ కేసీఆర్ గారు వదిలినట్టు బాణమే. ఎందుకంటే అది నెక్స్ట్ రౌండ్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అది రెడీగా ఉంది మీకు క్వశ్చన్. విజయ్ గారు ఎట్లా అంటే